హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎందుకు నేను అలా ఉన్నానో చెప్పండి ఫ్రెండ్స్. ఇంత నీట్గా ఇంత చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మనం చెప్పాను కదా, మన అభిమానంతో పిలిచే వాళ్ళ ఇంటికి ఎంత దూరమైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వెళ్ళాలి అని చెప్పేసి. సో అందుకనే ఈరోజు ఈ విధంగా రెడీ అయ్యి అయితే చక్కగా మా ఫ్యామిలీ అందరూ అక్షయ ఫ్యాషన్స్ వారు బండార్ లెంక నుంచి మనకి ఇన్విటేషన్ పంపించారండి. సో ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది కదండి. ఈరోజైతే ఫంక్షన్ అనమాట. ఎంట్రన్స్లో చూడండి, అక్షయ పాప ఆహ్వానం పలికేస్తుంది మన అందరికీ. చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇంత ఎండలో ఎలా వెళ్ళామనుకుంటున్నారా? అసలు ఎండ అనేది తెలియకుండా వెళ్ళు చక్కగా మొత్తం క్లోజ్ చేసి ఫుల్ కూలర్లు ఫ్యాన్లతో మొత్తం అందరికీ చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. ఎలగలగానే కూల్గా బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. ఒక 2 గ్లాసులు బటర్ మిల్క్ తాగి అందరూ చిల్ అయిపోయి చక్కగా కూర్చున్నారనమాట అండి. ఫంక్షన్ అయితేనే జనాలు అందరూ ఒక చోట చేరుతాము. సో ఇది ఒక గెట్ టుగెదర్లా అనమాట. అందరూ ఒక చోట చేరి చక్కగా కలుసుకుని ఎప్పటి నుంచో కలవాల్సిన వాళ్ళు అందరూ కలిశారు. ఫంక్షన్ అట్మాస్ఫియర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మొత్తం ఆ ప్లేస్ చూసారా ఎంత స్పేసియస్గా ఉందో, కానీ ఎక్కడా ఖాళీ లేదు. మా పిల్లలు అయితే ఆల్రెడీ స్టేజ్ ఎక్కి చిందులు వేసేయడం స్టార్ట్ చేసింది మా అమ్మాయి. స్టేజ్ కూడా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, చక్కగా ఉంది. మరి పాప ఏం చేస్తుందో చూసేద్దాం పదండి లోపలికి. ఇంకెందుకు ఆలస్యం, పాపకైతే మేకప్ వేస్తున్నారండి. పాపతో పాటు వాళ్ళ మమ్మీ కూడా వేయించుకున్నారు. అబ్బాయి పూల జడ చూడండి, మళ్ళీ ఒకసారి మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? కానీ ఎందుకంటే నాకైతే జుట్టు లేదు కదా. సో అక్షయ పాపకైతే మంచిగా మేకప్ అయితే వేసేసారండి. చాలా చక్కగా రెడీ చేశారు. మేడం పేరు ఏదో చెప్పారు, నేనైతే మర్చిపోయాను. కానీ మేడంది అయితే రాజులట. వాళ్ళతో పాటు వాళ్ళ మమ్మీ కూడా నేను తగ్గేదే లేదని చక్కగా మా గంగోదన కూడా రెడీ అయిపోయిందండి. సో ఇద్దరులో ఎవరో పెళ్లి కూతురు అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వాళ్ళ అమ్మాయి మాత్రం పెళ్లి కూతురు. సో వీళ్ళిద్దరూ పెద్ద అత్తయ్య మావయ్య అనమాట. పాప మేకప్ అంతా అయిపోయిన తర్వాత అది ఎక్కడికి మెజ్ అవ్వకుండా ఉండడానికి స్ప్రే అయితే కొట్టేశారు. ఈ చందమామకి ఒక దిష్టి తాగకుండా ఒక చక్కని చుక్కను కూడా పెట్టేశారనమాట. దిష్టి చుక్కను కూడా వీళ్ళైతే పాపకి తాతయ్య నానమ్మ గారు అనమాట అండి. వీళ్ళిద్దరూ కూడా చాలా అభిమానంగా మాట్లాడతారండి. మనం వెళ్ళగానే మాత్రం పెద్దమ్మ గారు మొహంలో ఆనందంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అన్నమాట. అలాగే తాతగారు అమ్మమ్మ గారు అనమాట వీళ్ళిద్దరూ. ఈయనైతే మా ఫ్యామిలీ డాక్టర్. ఇంకెళ్ళి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మోస్ట్లీ మేము ఉంటాం, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వీళ్ళు ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ మేము అందరూ. సో తప్పకుండా ప్రతిదానికి మేము వాళ్ళకి అటెండ్ అవుతాం, వాళ్ళు మాకు అటెండ్ అవుతారు. సో వాళ్ళ అత్తయ్య మావయ్యలు కానీ వీళ్ళిద్దరూ, పాప వాళ్ళ అత్తయ్య మావయ్య, వీళ్ళు మమ్మీ డాడీలు అనమాట. పెద్ద అన్నయ్య పెద్దొదిన. చూడండి మా గంగోదన జడ అయితే మాత్రం ఇంత పెద్ద జడ వేసుకోవాలని ఎప్పటి నుంచో కోరికంట. అది ఈ రకంగా తీర్చేసుకుంది. చక్కగా జడ అయితే ఎక్సలెంట్గా వేశారండి ఆ మేడము. చూడగానే మనం కూడా వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా, కానీ కొంచెం కష్టమే. పెద్దమ్మ గారు వాళ్ళ కజిన్ అంట ఈవిడ. మనతో ఫోటో తీయించుకొని చక్కగా మన ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పారు. అలాగే ఇంకా పెద్ద వదిన వాళ్ళ బాబాయ్ గారు, ఈయనే వదినకి ఎవ్రీథింగ్ అనమాట. సో వాడంటే చాలా ఇష్టం ఉంటుంది. మా అబ్బాయి చూడండి మధ్యలో ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం పెళ్ళిలోనే ఎదిరించాలని చూస్తాం కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మెచ్యూర్ ఫంక్షన్లో కూడా చూడండి వీళ్ళిద్దరూ వియ్యంకుడులు అనమాట, బామర్దులు. సో అలా రిలేషన్ ఉన్న వాళ్ళందరికీ చక్కగా వైట్ టవల్స్ అందరికీ వేశారని ఎండకైతే బాగా యూజ్ అవుద్ది. వీళ్ళు భోజనాల సెక్షన్లో కూడా జెంట్స్ అందరికీ నాప్కిన్స్ ఇచ్చారండి, లేడీస్ అందరికీ గిఫ్ట్ ఇచ్చారు. సో అది కూడా చాలా ముచ్చటగా అనిపించింది. పెళ్ళిలోనే కాదండి, ఇప్పుడు ఇలాగే ట్రెండ్ అనమాట. సో ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు పేరెంట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మెచ్యూర్ అయిన అమ్మాయిని కూడా కూర్చోబెట్టి చక్కగా అయితే భోజనాలు చేస్తారనమాట. వాళ్ళు మన ఇష్టం అండి, 5 నుంచి ఎంతమందినైనా కూర్చోబెట్టచ్చు. వీళ్ళైతే 12 మందిని 11 మందిని కూర్చోబెట్టారు. సో వీళ్ళు ఆకులో ఏం వేశారండి బాబు, అసలు చూసారా? డబ్బాలు నిండిపోయి ఇంకా ఆకు మీద చాలా ఉండిపోయినాయి. సున్నుండ, అరిసు, ఇంకా స్వీట్స్లో ఎన్ని రకాలు, మ్యాక్సిమం ఒక 40-50 మధ్యలో ఉన్నాయండి. డబ్బా ప్లస్ ఒక కవర్ కూడా నిండిపోయిందనమాట. చూడటానికి మనకు కళ్ళు నిండిపోయింది, తినడానికి కడుపు కూడా పట్టలేదు. సో అందుకని వీళ్ళందరికీ సపరేట్ డబ్బాలు కవర్స్లో పెట్టేసి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేసారండి వదినమ్మ వాళ్ళు. సో ఐడియా బాగుంది కదండి. సరే మీరు కూడా అలా డబ్బాలు ప్రిపేర్ చేసండి, మరి ఇంకెందుకు ఆలస్యం. సో మా కోనసీమ వల్ల అభిమానమే కాదండి, ఆప్యాయత కూడా చాలా బాగుంటుంది. వేటకారంతో చంపేస్తూ ఓ పక్కన పెట్టిన భోజనం తెల్లాక తింటూ పాపం నానా తిప్పలు పడ్డారు. ఆ టైం రానే వచ్చేసిందండి. పెళ్లి కూతురునైతే చక్కగా రెడీ చేశారు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారు ఇచ్చిన డ్రెస్ వేసేసి. చాలా బాగుంది కదండి మా ముద్దుల గుమ్మ అక్షయ పాప. సో ఇంతలోనే వాళ్ళ అమ్మమ్మ గారు ఇచ్చిన డ్రెస్ కట్టుకుని వచ్చింది. ఈలోగా వాళ్ళ తాతగారు గిఫ్ట్ కూడా ఇచ్చేసారు. వెండి కంచము తల్లో పెట్టుకునే నాగరాన్ని గిఫ్ట్గా ఇచ్చారండి, గోల్డ్ది.
ఈ మేకప్ అయ్యింది. స్టేజ్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 12 అయిపోయింది. సో పాపనైతే స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈలోగా వాళ్ళ డాడీ వచ్చి నాకు ఒక ఫోటో తీసండి, మళ్ళీ బిజీ అయిపోతానని అక్కడే ఫోటో తీయించేసుకున్నారు గుమ్మ ముందే. ఆ తర్వాత ఇంకేముందండి, పాపను తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. గాలి లేకపోయినా వీళ్ళ ఆప్యాయతతో వీళ్ళ మనసులో చల్లదనం మధ్యలో మేమందరూ హ్యాపీగానే ఉన్నాము. సో ఆయన ఎక్కడికక్కడ కూలర్స్ పెట్టారనుకోండి, జనం మాత్రం ఇంత ఎండ ఉంది కదా అని ఎవ్వరూ మిస్ అవ్వలేదండి. అందరూ పిలిచిన వాళ్ళు వచ్చారు పేరు పేరున. అందరినీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని కమ్మటి భోజనం పెట్టి అందరినీ ప్రేమగా పలకరించారనమాట అండి. ఎవరిని మిస్ చేయలేదు. చూసారండి, ఫంక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండ అయితే మామూలుగా లేదండి. సో ఆ ఎండ వేడిని తగ్గించడానికి అన్నయ్యాల ప్రేమాభిమానాలతో పాటు ఎక్కడికెక్కడ ఫ్యాన్లు కూలర్లు కూడా పెట్టారు. మనం ఫుడ్ బ్లాగ్ తీయడం మిస్ అయిందండి. ఫుడ్లో ఒకటి కాదండి, ఇంచుమించులో 25 వెరైటీస్ అయితే పెట్టారు వీళ్ళు. నేనైతే అది మిస్ చేశాను. కుదిరితే అది మినీ బ్లాగ్లో పెడతాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫంక్షన్ అంతా అయ్యేసరికి మా పరిస్థితి చూసారా, మేమే ఎలా ఉంటే అసలు వాళ్ళు ఎలా ఉన్నారు. థ్యాంక్ యూ. మా పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఫైనల్లో కొన్ని స్టిల్స్ కూడా తీసేసుకున్నామండి. మా డాక్టర్ గారు వాళ్ళ వైఫ్, అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతగారు, మమ్మీ డాడీ, అలాగే అత్తయ్య మావేలతో ఇంకా చాలామంది కపుల్స్ ఉండిపోయారండి. ఫంక్షన్ హడావుల్లో తీయడం